బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూపర్ మూన్ తో ఆకాశంలో మహా అద్భుతం జరగబోతుంది. ఇటు సాధారణం కంటే పెద్దదిగా కనిపించబోతుంది చంద్రుడు. 30% ఎక్కువగా ప్రకాశవంతంగా కూడా ఉండబోతున్నాడు చంద్రుడు. 14% పెద్దదిగా కనిపించబోతున్నాడు చందమామ. భూమిపై అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. సముద్రంలో అలలు ఎగిసి పడబోతున్నాయి. పెద్ద అలలు వచ్చి వరదల మారతాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. తీర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు చందమామ ఎప్పుడైతే భూమికి దగ్గరగా వస్తుందో అప్పుడు అలలు ఎగిసి పడతాయి. అలాగే మనకు పెద్దదిగా కనిపించబోతుంది. సో దాంతోపాటు ఎక్కువ బ్రైట్నెస్ కూడా కనిపించబోతుంది. ఒక రకంగా సూపర్ మూన్ అని చెప్పొచ్చు. ఈ సూపర్ మూన్కి సంబంధించి అసలు ఏంటి, ఈ సూపర్ మూన్ రావడం వల్ల మనకి జరిగే పరిణామాలు ఏంటి, మనకు జరిగే చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఇటు కోటేశ్వర శర్మ జ్యోతిష్కులు అలాగే కాలభైరవ ఉపాసకులు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ సూపర్ మూన్ వల్ల ఓకే ఆయన మళ్ళీ ఒకసారి 1 మినిట్లో మళ్ళీ ఒకసారి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే సూపర్ మూన్ వచ్చేసి ఇటు ఎర్త్కి దగ్గరగా రావడం వల్ల దాని ఎఫెక్ట్ ఇటు సముద్ర తీరాలన్నిటిపై ఎఫెక్ట్ పడుతుంది. ఇటు ఓషన్స్ కావచ్చు, అలాగే ఇటు సీ, వీటన్నిటిపైన ఎఫెక్ట్ పడి ఒక్కసారి ఆ వాటర్ అనేది ఎక్కడైతే కోస్ట్ లైన్స్లో వాటర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడతాయి. చాలా హైట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో కోస్టల్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు. ఇటు సైంటిఫికల్గా అయితే ఇలాంటి చేంజెస్ ఉంటాయి. ఇటు ఓషన్లో యానిమల్స్, మనం సీ యానిమల్స్ కావచ్చు, ఇటు వేల్స్ ఇలాంటివి కూడా కొట్టుకొచ్చే అవకాశాలు ఉంటాయి, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇటు టెక్నికల్గా మాట్లాడితే దీనివల్ల వాటర్ ఏదైతే సముద్రంలో ఉన్న నీళ్ళు ఏవైతున్నాయో అవి ఒక్కసారిగా ఒక ఉప్పెనలాగా మారే అవకాశం ఉంటుంది. ఇటు టెక్నికల్గా చూస్తేనేమో ఇది, అలాగే ఆస్ట్రాలజీ ప్రకారం ఇటు జ్యోతిష్కుల ప్రకారం ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సూపర్ మూన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక క్లోజెస్ట్ పాయింట్ టు ఎర్త్, ఎప్పుడైతే అది క్లోజెస్ట్ పాయింట్ టు ఎర్త్ వస్తుందో జనరల్గా నవంబర్ ఆ సమయంలో వస్తుంది, కానీ ఈసారి ఎర్లీగా వచ్చినట్టు తెలుస్తుంది. సో అప్పుడు మూన్ చాలా బ్రైట్గా ఉంటుంది. అలాగే ఎర్త్కి అలాగే ఇండియాకి ఈసారి చాలా క్లోజ్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో పీక్ విజిబిలిటీ ఎప్పుడు అంటే సాయంత్రం నవంబర్ 5th, అంటే ఈరోజే అది ఒక పీక్ లెవెల్లో ఉంటుంది. అంటే ఎర్త్కి చాలా దగ్గరగా ఉండడం, చాలా బ్రైట్గా పెద్దదిగా కనిపించడం ఇవాళ జరుగుతుంది. సో రిపోర్ట్స్ స్టేట్ దాట్ మూన్ విల్ అప్రోచ్ రఫ్లీ 3,57,000 కిలోమీటర్లు ప్రస్తుతానికి భూమి నుంచి అది ఉన్నట్టు తెలుస్తుంది. ఇది చాలా దగ్గర అని చెప్తున్నారు, ఇంతకంటే దూరం నుంచి ఉంటుంది. సో మొత్తం మీద టెక్నికల్గా అయితే ఇది సైంటిస్టులు చెప్తున్న కారణాలు ఇవన్నీ, సైంటిస్టులు చెప్తున్న జాగ్రత్తలు ఇవన్నీ. ఒకసారి ఆస్ట్రాలజీ ప్రకారం జ్యోతిష్కులు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాలభైరవ ఉపాసకులు కోటేశ్వర శర్మ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వర శర్మ గారు చెప్పండి, ఈ మూన్ ఎర్త్కి దగ్గరగా రావడం వల్ల సైంటిఫిక్గా అయితే ఇలాంటి చేంజెస్ జరుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం మన తెలుగు వారికి కానీ ఇండియాలో ఉన్న భారతీయులందరికీ కానీ ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ప్రధానంగా ఆర్టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు, యాజమాన్యానికి కార్తీక మాస పూర్ణిమ శుభాకాంక్షలు, మహాదేవుడి యొక్క ఆశీస్సులు. అదే కాకుండా ఇలాంటి సూపర్ మూన్ అనేటువంటి కార్యక్రమంలో అనేది మనకు కొత్త ఏం కాదు. మనకు అంటే మాసానాం కార్తీక మాసం అంటారు. అంటే కార్తీక మాసంలో భరణి కృతికా నక్షత్ర యుక్తంలో ఎప్పుడైతే వస్తుందో కార్తీక మాసం అవుతుంది. కృతికా నక్షత్రం రోజు ఎప్పుడైతే పూర్ణిమ తిథి ఎందు ఛాయలు వస్తుంది కార్తీక మాసం అవుతుంది. కనుక ఈ సంవత్సరము ఎన్నడూ లేనంత విధంగా చంద్రుడు భూమికి బాగా దగ్గరగా అయ్యాడు. కాకపోతే సముద్రంలో బాగా ఆటుపోట్లు, అంటే ప్రతి పూర్ణిమకు ఎప్పుడు కూడా సముద్రంలో అలలు ఉవ్వెత్తు ఎగిసి పడుతూ ఉంటాయి. అంటే పూర్ణిమ తిథి ఎందున కూడా శ్రావణ భాద్రపద ఆశ్వీజ మాసంలో ఎప్పుడెందుకు కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండబడిన జాలర్లను సముద్రంలోకి వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరము ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రుడు భూమికి చాలా దగ్గరగా అయ్యాడు. కారణం ఏమిటయ్యా అనగా సంపూర్ణమైనటువంటి అనేక రకాల ఖగోళ శాస్త్రంలో చంద్ర భగవానుడి యొక్క రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిలో దేవగురు బృహస్పతి ప్రస్తుత కాలమాన ప్రకారంగా
సంచార స్థితిలో ఉన్నాడు. ఓకే. కానీ ఈ యొక్క భూమికి దగ్గర అవ్వడం వలన ఎవరికి ఎలాంటి దోషాలు ఉండవు. దయచేసి అందరూ కూడా అపోహలను ఎవరు ఏం చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు మనకు. ఓకే. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ప్రకృతి మానవాళికి, పశుపక్షాదులకు, మనుషులకు అందరికి మంచే చేస్తారు. వీరెవరు కూడా చెడుపు చేయరండి. ఓకే. కాకపోతే చంద్రుడు మనకారకుడు. చంద్రమా మనసో జాతః అని చెప్పి మనకు త్రిసూక్తంలో మంత్రం చెప్పుకుంటాము. చంద్రుడు మన మనస్సుకు సంబంధించిన స్వామివారు కనుక మన మనస్సు అనేటువంటిది ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంటుంది. మనిషి శరీరములో ప్రధానమైనటువంటి ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడో ఏదైనా వినే ఓపిక, అర్థం చేసుకునే పరిస్థితి, ఏదైనా చెయ్యాలంటే 1-2 సార్లు ఆలోచన చేసే శక్తి మనకు మన మనస్సుకు ఉంటుంది. పెద్దవారు ఏం చెప్తుంటారు, అయినా నీ మనస్సుకు ఏం తోస్తుంది దాన్ని చేయమంటూ ఉంటారు. కనుక ఈ సంవత్సరం ఏమిటయ్యా అంటే ఈ శరదృతువు చలి బాగా పెట్టాల్సిన కాల సమయంలో మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు ఇలాంటి వర్షాలు పడడం చాలా అరుదుగా జరిగేటువంటిది. కాకపోతే ప్రకృతి తనకు తను రూపాంతరం చెందడం వలన కొన్ని ప్రకృతిలో విపత్తులు అంటే అకాల వర్షాలు, అకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీరు అనేక టీవీ ఛానల్ వాళ్ళైనా, అనేక ఖగోళ శాస్త్రజ్ఞులైనా, ప్రకృతిలో వారందరూ కూడా ఏమిటి ఈ సంవత్సరం అనే 2025 సంవత్సరము చాలా బాగుందని చెప్పి పంచాంగాలు, జ్యోతిష్యాలు, గ్రహ గమనాలు బాగున్నాయి అంటున్నారు. కానీ ఇన్ని రోడ్డు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, జలగండాలు ఎన్నడూ చూడని విధంగా ఈ సంవత్సరం ఎన్నో రకాల విపత్తులు చూస్తున్నాము. ప్రపంచ దేశాల మధ్యలో కూడా ఎన్నో రకాలుగా ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఏమిటండి దీనికి ఏమన్నా గ్రహాలలో మార్పా అని మీరు అనుకుంటూ ఉంటారు. రైట్, అదే కదండి మీ సందేహము. అవునండి. కనుక అయ్యా వీటికి వాటికి పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రకృతిలో తిథి, వార, నక్షత్రాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వాటికి వీటికి పెద్దగా సంబంధం లేదు. కాకపోతే మనిషి యొక్క ఆలోచన విధానము, నేను ఎక్కడ ఉన్నాను కాబట్టి మనిషి అనేటువంటి వీరందరూ కూడా టెక్నాలజీ వైపు ప్రయాణం చేస్తూ మితిమీరిన ఆలోచన విధానంతో వెళ్ళడం వల్ల ప్రకృతిని వినాశనం చేశాడు. సరైన కాలంలో వృక్షాలు లేవు, సకాలమైనటువంటి పరిస్థితులు లేని కారణం చేత ఋతువులు గతి తప్పడం వలన అకాల వర్షాలు వస్తున్నాయి. సముద్రము ఆటుపోట్లకు గురవుతుంది. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఈ సంవత్సరము మనకు వైజాగ్ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు చూస్తే 1/2 కిలోమీటరు నది బయటికి వచ్చిందన్న సందర్భాలు కూడా మనము ఉప్పాడ దగ్గర గమనించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. ఎన్నడూ చూడనంటే భాగ్యనగరంలో కూడా అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు, కుంటలు, నదులు ఏరులై పొంగిన సందర్భాలను చూసాం. ఇదంతనూ కూడా మనిషి చేసుకున్నటువంటి వికృతమైనటువంటి పనులకు పరాకాష్ట. ఎప్పుడైతే ఏదేదో కొన్ని జరుగుతూ ఉంటాయో ఈ ప్రకృతి సమతుల్యత వాటిల్లుతూ ఉంటుంది. కనుక దీనిని భగవంతుడి మీద మనము ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటి దానికన్నా మనల్ని మనం మోల్డ్ చేసుకోవాలి. ఏది వచ్చినా దాన్ని మనోధైర్యం చేత ఓర్పుగా, నేర్పుగా నేర్చుకుంటూ మనకు ముందుకు వెళ్ళడమే తప్ప భయపడాల్సిన అవసరం ఎవరికి ఏమీ లేదు. భూమికి ఎంత చంద్రుడి దగ్గరైనా అక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది. కనుక ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరమూ లేదు. కాకపోతే ఏది చేసినా 1-2 సార్లు ఆలోచన చేసే